అధ్యక్ష ధన్యవాదాలు. ఆదిలాబాద్లో ఉన్నటువంటి స్టేడియం పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గానే ఉన్నది అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు ఆ గ్రౌండ్కి అహ్మదాబాద్ గ్రౌండ్కి మాత్రమే అహ్మదాబాద్లో గ్రౌండ్కి మాత్రమే మోడీ గారి పేరు పెట్టారు, కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష. మోడీ గారి పేరు స్టేడియం పేరు సర్దార్ వల్లభాయ్ స్టేడియం గానే ఉన్నది అధ్యక్ష. గ్రౌండ్ పేరు మాత్రమే నరేంద్ర మోడీ గారు పేరు పెట్టారు, కానీ స్టేడియం పేరు మార్చలేదు అధ్యక్ష. రెండోది అధ్యక్ష ఈరోజు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చట రైల్వే స్టేషన్కి పెడతామంటున్నారు కదా అధ్యక్ష. మరి ఈ పేరు ఎందుకు మార్చాల్సి వస్తున్నది? ఎందుకు? మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు, కానీ ఉన్న పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి ఏదో రైల్వే హబ్కు పెడదాము అని చెప్పడం అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి, కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. ఇది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఒక అవివేక చర్యనే అధ్యక్ష. తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చేది పొట్టి శ్రీరాములు గారి పేరు. ఈ మార్పును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. పొట్టి శ్రీరాములు గారు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దేశం గర్వించే మహనీయుల్లో ఒకరు. స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారితో కలిసి పనిచేసి ఖాదీ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అధ్యక్ష. అతని అహింసా మార్గం, పట్టుదల, ధైర్యం దేశానికి మార్గదర్శకంగా నిలిచాయి అధ్యక్ష. పొట్టి శ్రీరాములు గారు కేవలం భాషాపరమైన ఉద్యమం కోసం మాత్రమే కాకుండా దళితుల హక్కుల కోసం అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. దళితులను గుడులలోకి ప్రవేశింప చేయాలని నిరాహార దీక్ష చేసి మద్రాస్ ప్రభుత్వం చేత హరిజనోత్తర శాసనాలు ఆమోదింపజేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు అధ్యక్ష. పొట్టి శ్రీరాములు గారి త్యాగమే భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు పునాదులయ్యాయి అధ్యక్ష. ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అధ్యక్ష. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది అధ్యక్ష. ఆయన లేకుండా అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు తెలంగాణది కానీ ఉండేది కాదు అధ్యక్ష. ఒక పెద్ద రాష్ట్రం, పెద్ద మద్రాసు రాష్ట్రమే ఉండేది అధ్యక్ష. తెలంగాణ కూడా ఆయన వేసిన పునాది వల్లనే నిర్మించబడ్డది అధ్యక్ష. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను, తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలని, పొట్టి శ్రీరాములు గారి పేరు తొలగించడం అంటే తెలుగు వారి త్యాగాన్ని అవమానించడమే అధ్యక్ష. సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును మీరు కొత్త యూనివర్సిటీలు పెడతా ఉన్నారు, వాటికి పెట్టండి అని మీ ద్వారా నేను సలహిస్తున్నా అధ్యక్ష. సురవరం ప్రతాప్ రెడ్డి గారు గొప్ప సంస్కృతి శాస్త్రవేత్త, సమాజ సేవకులు. వారిని గౌరవించడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. సురవరం ప్రతాప్ రెడ్డి గారు పత్రికా సంపాదకులుగా, పరిశోధకులుగా, పండితులుగా, రచయితలుగా, క్రియాశీలక ఉద్యమకారునిగా నిజాం నిరంకుశ పాలనలో తెలుగు వారిపై జరుగుతున్న అఘాయిత్యాలను, అవమానాలను వ్యతిరేకంగా తన కలంతో ప్రజలను ఉత్తేజపరిచి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఆయన కలం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అలాంటి మహనీయుని పేరు చిరస్థాయిగా తెలంగాణ బిడ్డల గుండెలు నిలవాలంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఉస్మానియా యూనివర్సిటీకి అతన్ని పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష.
ఎందుకంటే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా. కాబట్టి అలాంటి నిజాం పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాలని బాగుంటుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆనాడు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం అనేది ఒక మహనీయుని పేరు మీద భారతదేశంలో ఉన్న ఏకైక విద్యాలయం అధ్యక్ష. సీఎం గారు చెప్పినట్లు ఆంధ్రాలో పొట్టి శ్రీరాములు గారి విశ్వవిద్యాలయం పేరు లేదు అధ్యక్ష. ఇప్పటి వరకు నాకు తెలిసి మట్టుకు ఇప్పటి వరకు లేదు. ఎన్టీఆర్ గారి పేరుంటేనేమో అక్కడ ఆంధ్రాకు పోతే తెలంగాణలో మనం వేరే పేరు పెట్టుకున్నాం. కానీ పొట్టి శ్రీరాములు గారి పేరు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. పేరు మార్పు అనేది ఒక తెలుగు జాతికి అవమానం కాదు, ఇరు రాష్ట్రాల్లో ఉన్న వైశ్య జాతిని అవమానించినట్టే అధ్యక్ష.